శ్రీయంత్ర రాజాత్మిక శ్రీయంత్ర రాజంలో స్వరూపిణిగా ఉన్నటువంటి వీణావాదన కౌశలి సులలిత సీతాంశు చూడాన్విత వీణను వాయించడంలో మంచి నేర్పరి మనందరికి కూడా గానం నేర్పడంలో కృష్ణుడు ప్రత్యేకించి ఈ గాన స్వరూపమైనటువంటి ఈ తుమ్ముల నారదులు కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చేసి గాన విద్య నేర్చుకునేవారట. అలాగే ఆ తల్లి సాక్షాత్ వీణావాదన చేసినటువంటి వీణావాదన కోచలి సులలిత చాలా సుకుమారంగా ఉండేటువంటి సీతాంశు చూడాన్విత చంద్రశేఖరి. ఆమె చంద్రశేఖరుడు కాదు, ఈమె చంద్రశేఖరి కూడా. భక్తాన్ పాతు సదా మదా భగవతి మాతా మనశ్యామల. శ్యామా స్వరూపిణి. శ్యామ అంటే కృష్ణుడు అని అర్థం. శ్యామ అంటే శ్యామలాదేవి. కనుక రూపంలో, మహిమలో, మాటలో, నామంలో కూడా అభేదత్వం, కృష్ణాభేదత్వం కలిగినటువంటి శ్యామలాదేవి మన అందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పి, అలాంటి ఆ శ్యామలాదేవి యొక్క అనుగ్రహం మనకి కలగాలంటే ఈ శ్యామలా దండకంలో కాళిదాసు సందర్శించేటువంటి, కాళిదాసు అంటే సాక్షాత్తు అనుభూతి పొందినటువంటి స్వరూపం అన్నమాట. కనుక శ్యామలా స్వరూపమైన కాళిదాసు యొక్క పరిపూర్ణ హృదయం తెలియాలంటే ఖచ్చితంగా ఈ సుదర్శన వ్యాఖ్యానం చదివితే ఆ రూపం, ఆ స్వరూపం మనం తప్పకుండా అందుకుంటాం. అలా విశిష్టమైనటువంటి కార్యాన్ని అందించి సాహితీమూర్తులకి అందించి, అలాగే సాహితీమూర్తులు మాత్రమే కాదు, ఎవరైతే భగవతీ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, భక్తులకి, సాహితీమూర్తులకి, అలాగే సారస్వత మూర్తులకి అందరికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని అందించేటువంటి. నా చిన్నప్పుడు కూడా డాక్టర్ గారు చెప్పినట్లుగా మా పిల్లలు చిన్నప్పుడు కూడా మాకు శ్యామలా దండకం నిత్యం చదివించేవారు. అలాగా శ్యామలా దండకం చదవడం వల్ల శబ్ద సంపత్తి పెరుగుతుంది. కనుక అలాంటి శబ్ద సంపత్తిని అనుగ్రహించేటువంటి ఈ దండకాన్ని, అర్థవంతంగా సార్థకంగా ఉన్నటువంటి ఈ దండకాన్ని చదివి మంచి జ్ఞానాన్ని, అలాగే తల్లి అనుగ్రహాన్ని, మంచి వాక్శక్తిని, వాక్ పటిమని అందరూ కూడా మీ పిల్లలకి అందించాలని, పెద్దవాళ్ళు మీరందరికీ నేను చెప్పినందుకు మీ పిల్లలకి మీరు అందించాలని చెప్పి, వాద్యాలు చదివించి అందించాలని చెప్పి కోరుకుంటూ, ఆ తల్లి మనకు అలాంటి అనుగ్రహం అందించాలని ప్రార్థిస్తూ, నాకు ఈ అవకాశం కలిగించేటువంటి వేదికల పెద్దలందరికీ మరొక మాటకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా కృతజ్ఞతలు. అయ్యంగారు గారి యొక్క శరీరం మొత్తం పాటించాం. ఎవరికన్నా హృదయంలోనూ, పొట్టలోనూ, మనసులోనూ ఉంది. అట్లాగే అయ్యంగారికి నాకు మిత్రుడు, బంధువు, మీది మిక్కిలి శ్రేయోగులే. ఆయనకి నేను అదే పొట్టన్నా మొత్తం ముందురా అంటున్నాను. నేను ఇప్పుడు చాలా ఎక్కువ మాట్లాడాను, అందుకని నేను ముందే చెప్పాను. చాలా తక్కువ మాట్లాడే, చాలా కృతజ్ఞతలు. తదుపరి నర్సరావుపేటలో పద్యానికి అథారిటీగా, సాహిత్యంలో ముందుగా చెప్పాలంటే కేరెడ్డి మస్తానరెడ్డి గారి పేరే చెప్పాలి. వారు రిటైర్డ్ ప్రిన్సిపాల్. వారి నుంచి మాట్లాడవలసిందిగా, అభినందన చెప్పాల్సిందిగా కోరుతున్నాను. మహాభారత పద్య శైలి గురించి వారు చక్కని చేశారు. డాక్టర్ మస్తానరెడ్డి, కేరెడ్డి మస్తానరెడ్డి. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం. కాళిదాసకృతమైనటువంటి శ్యామలా దండకానికి మన ప్రసాదరావు మాస్టర్ గారు చక్కటి వ్యాఖ్యలు రాశారు. దాన్ని ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటూ ఉన్నాం. ప్రసాదరావు గారు చేసినటువంటి ఈ గొప్ప పనిని ప్రశంసిస్తూ నేను కొన్ని పద్యాలు రాశాను. అవి మీకు వినిపిస్తాను.